ఈ మూవీ థియేటర్స్లో ఉన్నప్పుడు సినిమా మీద జరగాల్సిన కాన్వర్జేషన్ ఎటో వెళ్ళిపోయింది. జరిగింది ఒకటే చర్చ, శివాజీ చేసిన వ్యాఖ్యలు. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే. అది మాకు తెలియడానికి టైం పట్టిందండి. యాక్చువల్లీ ఆ రోజు జరిగినప్పుడు నేను అనిల్ రావుపూడి సార్ వచ్చాడు కదా, ఆయనతో మాట్లాడుతా ఉన్నా. ముందు ఈయన మాట్లాడుతున్న వెనకాల మాకు అది వినపడదు. సో నాకు తర్వాత కరెక్ట్గా ఒక 40 minutes తర్వాత అనుకుంటా నేను సెన్సార్, అప్పుడే సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ వస్తే ఇట్లా చేంజ్ చేయమంటున్నారు, తీసేయమంటున్నారు, అది ఇది అని చెప్పేసి అంటే అమ్మ నాన్న ఇన్ని కట్స్ ఇచ్చారంటారు స్వామి అని నేను మా ఎడిటర్ దాన్ని పరిగెత్తి ఫంక్షన్ నుండి సారథికి వెళ్తున్నాం. దారిలో ఉన్నప్పుడు నాకు టక్క మెసేజ్ వచ్చినాయి. ఏమని అంటే ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా అన్నాడు, ఇదేంటి ఇది దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రాసెస్ చేసే మూమెంట్ కూడా లేదు నాకు, వీళ్ళకి రియాక్ట్ అయ్యే మూమెంట్ కూడా లేదు. నేను వెళ్ళిపోయి నాకు ఫస్ట్ ఆ 18 cuts చెప్పాడు, వేరే పాసిబుల్ తీసేయాలి అన్నాడు. ఈ సినిమాకి రిలీజ్ కి టైం లేదు. నాకు నా సినిమాకున్న ఒకటే ఒక హోప్ ఏంటంటే మేము ప్రివ్యూ వేసి జనాల్ని పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి లాగుదాం అనుకున్నాము. కాంపిటీషన్ లో వస్తున్నాము, ఛాన్స్ టైం బాంబ్ లాగా ఉండేది మాకు. సో నేను మోర్ అటువైపు ఉన్నా. గ్రావిటీ ఆఫ్ ఇట్ నాకు ఇంకా అప్పటికి ఐ వాజ్ ఓన్లీ అబౌట్ రేపు ఎప్పుడు రియలైజ్ అయ్యారు పోనీ? ఒక 3 days తర్వాత అనిపించింది నాకు. గుర్తు 22nd రోజు ఆయన కొంతమంది కోసం షో చేసాం. కాల్ చేసి ఎక్సైటెడ్గా ఎంత బాగా చెప్పాడంటే, అదిరిపోయింది మురళి, నువ్వు యూ మేడ్ ఎ గుడ్ ఫిలిం మ్యాన్ అన్నాడు ఆయన. తను ఒక మీట్ లో కూడా చెప్పాడు, నాకు ఇది నిందలాగా అవుతోంది, సినిమాని ఆదరించండి, ఇప్పుడు నా విషయం నేను పక్కన తెలుసుకుంటాను, సినిమాకి ఆపాదించకండి అని చెప్పి అన్నాడు. కానీ బై దెన్ ఇట్ వాస్ టూ లేట్ అదే అయింది. బట్ వి వర్ ఆల్ సీ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, సినిమా జనాలు చూసేసి రచ్చరచ్చగా హిట్ చేసేసి ఉంటుంటే ఆ కాంట్రవర్సీ లేదు ఏం లేదు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళం.